ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము అందరము కలిసి చదువుకుందాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము లాస్ట్ 2 లైన్స్ మనం ఈ దినం ధ్యానించబోయే అంశం అండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. సో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అంటే ఏం గుర్తొస్తుంది మనకి? పెళ్ళి గుర్తొస్తూ ఉంది. సో పెళ్ళిలో ఎవరు ఉంటారు? మెయిన్గా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. సో మనము కూడా ఇప్పుడు ఎలాగో సిద్ధపడుతూ ఉన్నామట? పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపడుతూ ఉన్నాం. పెండ్లి కుమారుడు ఎవరండి? రానయ్యున్న మన యేసు ప్రభువు. సో ఆయన ఎందుకు వస్తూ ఉన్నారు? పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. సో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా సిద్ధపడుతూ ఉన్నామో ఈ దినం మన అంశము. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న వాక్యము మనలో ఎంతమంది గుర్తుందో? ఏం చెప్పుకున్నాం? పరమగీతంలో ఒక మాట, మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు ఇంకా కూడా ఏం రాలేదట? వయస్సు రాలేదు. సో పెండ్లి సమయం వచ్చినప్పుడు, వివాహ సమయం వచ్చినప్పుడు మేమేమి చేయుదుమో అని ఆ అన్నగారు బాధపడుతూ ఉన్నారు. సో మనము కూడా ఇప్పుడు ఎలా సిద్ధపడుతూ ఉన్నాం? పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపడుతూ ఉన్నాం. కానీ మనము వయస్సు వచ్చిన వారంగా ఉంటూ ఉన్నామా, వయస్సు రాని వారంగా ఉంటూ ఉన్నామా? అందుకే పౌలు గారు ఆ సంఘమును ఏ విధంగా పోల్చారో ఆ వాక్య భాగం ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కానీ చాలండి, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. పౌలు గారు ఏం చేశారట? సంఘము అనే కన్యకను క్రీస్తుకు ఏం చేశారండి? ప్రదానం చేశారు. ప్రదానం తర్వాత ఏముంటుంది? పెళ్ళి ఉంటుంది. సో ఈ కన్యక ఏం చేయాలి? పెండ్లి కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ సిద్ధపడకపోతే ఏం జరుగుతుందండి? వివాహము జరగదు. సో మనము ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే ప్రదానము చేయబడిన మనము, సంఘములో కన్యకలుగా ఉన్న మనమందరము కూడా ఎలా సిద్ధపడాలట? పరిశుద్ధముగా. మరి మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. సో పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలట? మళ్ళా మనం మొట్టమొదట చదువుకున్న వాక్య భాగం అండి, యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలట? అంతఃపురములో నుండి రావాలి. పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుండి రావాలి. సో గది అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే క్లోజెట్ అనమాట. అంటే ఈ పెండ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడాలి? ఈ కన్యక పెండ్లి కుమార్తెగా ఎక్కడ సిద్ధపడాలి? గదిలో సిద్ధపడాలి. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే క్లోజెట్ అనమాట. అంటే రహస్యమైన గదిలో ఆమె ఏం కలిగి ఉండాలట? సిద్ధపాటును కలిగి ఉండాలి. సో పెండ్లి కుమారుడు ఎక్కడ ఉంటారు?
అంతఃపురంలో ఉంటారు. పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుండి రావాలి. మన ప్రభువు మరలా తిరిగి వస్తారు. ఎక్కడికి వస్తారండి ఆయన? భూమి మీదకి రారు. ఎక్కడికి వస్తారట? మధ్యాకాశానికి ఆయన వస్తూ ఉంటారు. అప్పుడు బోర శబ్దము వినబడుతుంది. బోర శబ్దము ఎవరు వినగలరు అంటే, ఎవరైతే పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటును కలిగి ఉన్నారో వారికి ఎవరి స్వరం వినబడుతుందండి? పెండ్లి కుమారుని స్వరము వినబడుతూ ఉంది. మనందరికీ తెలుసు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. సో వాళ్ళు సిద్ధపాటును కలిగి ఉన్నట్టుగా అనుకున్నారు, కానీ వాళ్ళలో సిద్ధపాటు లేదు. అందుకే వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదండి? సమృద్ధి అయిన నూనెను వారు తీసుకుని వెళ్ళలేదు. కాబట్టి వారు పెండ్లిలో ఎత్తబడలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనము ఎటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నాము? గదిలో అంటే ఏంటంటే రహస్య జీవితము. మన రహస్య జీవితం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ సిద్ధపాటు అనేది రహస్యంగా మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభువారు ఏమన్నారు? ఒకటి రహస్యంగా చేయమన్నారు. ఏంటంటే అది, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి? రహస్యముగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే మన సిద్ధపాటు, పెండ్లి కుమార్తె తన సిద్ధపాటుని ఏం చేయదు? ఎగ్జిబిట్ చేసుకోదు, అందరికీ కనపరుచుకోదు. ఎప్పుడు? సిద్ధపడిన తర్వాత కనపరుచుకుంటుంది, కానీ సిద్ధపడకముందు కనపరుచుకోదు. అలాగే మనము కూడా ఎలాగూ సిద్ధపడాలట? రహస్యముగా అయిన మన జీవితంలో ఏం చేయాలి? మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడాలి అనేది దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ 415 అండి. 415 ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుందాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి, కన్యకలు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడాలండి. సో ఇక్కడ ఈ రాజకుమార్తెలు, ఈ కన్యకలు పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడుతున్నారు. ఈ సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెలు ఎవరి యొక్క అధీనంలో ఉన్నారటండి? హేగే అనే వ్యక్తి యొక్క వశమున ఉంచబడి ఉన్నారు. ఈ హేగే పని ఏంటండి? అక్కడ చేర్చబడిన కన్యకలందరినీ ఆయన ఏం చేయాలట? సిద్ధపరచాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగూ సిద్ధపరచాలి అనేది 12వ వచనంలో ఉంది. ఇప్పుడు మనం అంత చదువుకోవడానికి టైం లేదు. 6 మాసములు ఒక రకమైన సిద్ధపాటు, మరి ఒక 6 మాసములు ఒక రకమైన సిద్ధపాటు. అంటే సంవత్సర కాలము ఈ కన్యకలు ఏం చేయాలండి? సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరినీ సిద్ధపరిచే పని ఎవరిదండి? హేగే వశములో వీళ్ళు ఉన్నారు. సో ఈ ఎస్తేరు అనే కన్యక ఈ యొక్క హేగే వశములో ఉంచబడి ఈ సంవత్సర కాలము కూడా ఆమె సిద్ధపడుతూనే ఉన్నది. సో హేగే అంటే ఎవరికి గుర్తండి? పరిశుద్ధాత్మనికి సాదృశ్యము. మనము రహస్య జీవితంలో, మన జీవితంలో రహస్యమైన అలవాటు, ప్రార్థన అలవాటు, సిద్ధపాటు అనే అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఎవరు సిద్ధపరుస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. ఎలా సిద్ధపరుస్తూ ఉంటారు? ఈ హేగే ఎలా సిద్ధపరిచాడు ఎస్తేరును? రాజుకు తగినట్టుగా, రాజుకు ఇష్టం పుట్టేటట్టుగా, రాజుకు దయ కలిగేటట్టుగా. మరి ఈ ఎస్తేరు అనే కన్యక రాణిగా తయారవ్వడానికి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడడానికి హేగే చాలా హెల్ప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మనికి ఉన్న పేరేంటండి? ఆదరణకర్త. ఆయన మనకి హెల్పర్ అన్నమాట. ఆయన మనకి ఏం చేస్తూ ఉంటారంట? సహాయం చేస్తూ ఉంటారు. మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. అందుకే రోమాపత్రికలు ఏముందండి? ఎలాగూ ప్రార్థన చేయాలో మీకు తెలియదు గనుక ఆయన ఏం చేస్తారట? ఉచ్చరింప సఖ్యముగాని మూలుగలతో మన పక్షమున ఆయనే
విజ్ఞాపనం చేసేవారై ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితము బహిరంగ జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలండి? రహస్య జీవితము, మన రహస్య జీవితంలో సిద్ధపాటు అనే అలవాటును అనే సమయాన్ని మనం కలిగి ఉండాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఎంతకాలం పట్టిందండి? సంవత్సర కాలం పట్టిందనమాట. సో ఈ సంవత్సరం అంతా ఈ కన్యకలు ఏం చేస్తూ ఉన్నారు? రాజుగారి దగ్గరకు నేను రాణి అవ్వాలి, నేను పెండ్లి కుమార్తెగా ఉండాలని ఎవరి మట్టుకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. మనము కూడా రహస్య జీవితంలో సిద్ధపాటును మనం కలిగి ఉండాలండి. చాలా సమయాల్లో ఇప్పుడు ఏదైనా ట్రైన్ వచ్చిందనుకోండి, మనం అలాగా చింపిరి జుట్టుతో ఏమండి మామూలు బట్టలతో ఉంటే మనం ట్రైన్ ఎక్కగలమండి? ఎక్కలేం. మనం ఇన్ని పనులు చేస్తూనే ఏం చేయాలి? ఆ సమయం కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన జీవితము మనకి ఉండాలి. అందుకే ఆ తిమోతి పత్రికలో కూడా ఏముందండి? ఒకసారి మనం చూద్దాము. మనం ఎలాంటి అలంకరణలు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుందంటే, మొదటి పేతురు పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పేజీ నెంబర్ 215 అండి. 3-4. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చాలండి. దేవుని దృష్టిలో అలంకారములు ఇవన్నీ కూడా ఎస్తేరుకు హేగే సిద్ధపరిచారు. కానీ ఇప్పుడు కన్యకలుగా ఉన్న మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే అలంకారాలు మనం ధరించుకోవాలి. ఏ అలంకారం అండి? ఇక్కడ సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము. ఎలాంటి గుణం అండి? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఇంకేముండాలట? అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అంటే ఏముందండి? 3వ అధ్యాయం 3 అని అంతరంగ పురుషుడు అంటే లోపల మన ఇన్నర్ మ్యాన్ అన్నమాట. లోపల మనలో ఉండే వ్యక్తి, మనలో ఇంకొక వ్యక్తి ఉంటారు కదా లోపల, ఆయన్ని ఏమంటారు? అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుడు ఎలా ఉండాలట? అక్షయాలంకారమును ధరించుకొని దేవుని దృష్టిలో మనం కనబడాలన్నమాట. అందుకే దావీదు భక్తుడు ఏమన్నారండి? మోషే గారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడు వెళ్తూ ఉంటామో అప్పుడు మన పాపములన్నీ, మన అతిక్రమాలు, దేవునికి ఎక్కడ విరోధంగా ఉన్నాం, దేవుని ఎక్కడ గాయపరుస్తూ ఉన్నాం, అవి మనకు కనబడుతూ ఉన్నప్పుడు వాటిని మనం రెక్టిఫై చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామట? ఆ చక్కని అక్షయాలంకారములు హేగే ఎలాగూ ఎస్తేరుకు అనుగ్రహించినారో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విధంగా ఇచ్చేవారై ఉన్నారు. ఒక దైవజనుడు బోధ చేస్తూ ఒక అత్తరు ఫ్యాక్టరీలో, అత్తరు అంటే ఏంటంటే మనందరికీ తెలుసు కదా, సెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడంట. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత ఈవినింగ్ అతను ఇంటికి వెళ్ళేటప్పుడు అతని నుంచి ఏమొస్తుందండి? అత్తరు వాసన. అంటే ఏమొస్తుంది? అతని నుండి సువాసన వెదజల్లుతుంది. సో ప్రభువుతో సహవాసం చేసిన మనకు కూడా ఏమొస్తుందండి? దేవుని యొక్క పరిమళ తైలము, ఆయన పరిమళ వాసన మన జీవితాలను మార్చేదిగా ఉంటుంది. కాబట్టి కన్యకలుగా ఉన్న మనము ఎలా సిద్ధపడాలండి? పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపడాలి. సిద్ధపాటు లేకపోతే ఎత్తబడటం చాలా కష్టం. సో మనము ఎన్ని బాధ్యతలు ఎలా ఉన్నా, ఎన్ని పనులు ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో ఆయనతో సమయాన్ని గడుపుట అనేది మన జీవితంలో చాలా ప్రశస్తమైనదిగా, చాలా విలువైనదిగా మనకి ఉండాలి. ఏమండి? ప్రార్థన చూడండి, సైతానంట ఎన్నైనా చేయనిస్తుందంట. వాక్యం ఎంతసేపు అయినా మనం చదవగలం, 2-3 గంటలైనా వాక్యాన్ని చదవగలం. ఏమండి? కానీ ప్రార్థన 1 గంట చేయగలడం అంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది కదా. మనసును కుదుర్చుకోవడం కష్టం, ఏమండి? సమయాన్ని కుదుర్చుకోవడం కష్టం, ఇష్టం అవ్వదు. కానీ ప్రార్థన ఎందుకు సైతాను చేయనివ్వదు అంటే ప్రార్థనలో ఉండే శక్తి
అంత గొప్పది. కాబట్టి రోజులో 24 గంటల్లో మనం మెలకుగా ఉండేదే ఇంచుమించు 18 గంటలు. ఈ 18 గంటల్లో మనం ఎంతవరకు దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం? ఏమండి, రోజు చేసే ఆ యొక్క ప్రేయర్స్ కాదు, రోజు చేసే ప్రార్థనలు కాదండి, మనం ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే నా జీవితంలో ఉన్న ఆటంకాలు నేను తొలగించుకోవాలి, దేవునికి నాకు అరమరికలు ఉండకూడదు అనే పర్సనల్ ప్రేయర్ ఫెలోషిప్ దేవునికి మనకి ఉన్నదా లేదా? ఎస్తేరు ఏం చేస్తుందండి? మరి హేగే వశములో ఉండి ఎంతకాలం సిద్ధపడిందట? సంవత్సర కాలం సిద్ధపడింది. ఎవరు సిద్ధపరిచారు? హేగే సిద్ధపరిచారు. మనం దేవుని సన్నిధిలోనికి వస్తే చాలు, మనల్ని సిద్ధపరిచే బాధ్యత పరిశుద్ధాత్మ దేవునిది. సో ఇక్కడ హేగే కాదండి, హేగే ఇంకా ఆమె కొరకు ఏం చేశారట మనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనము చూసినట్లయితే, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి. సో ఈయన అలంకారాలు సిద్ధపరచడమే కాదు, ఈయన ఏం ఏర్పరిచారటండి? 7 ఆడపిల్లలను సిద్ధపరిచారంట. ఈ 7 ఎవరన్నమాట? ఎస్తేరుకు అసిస్టెంట్లు అన్నమాట. అంటే ఆమెకి పరిమళ ద్రవ్యాలు పూయడం, ఆమెను సిద్ధపరచడం, ఆమెకు మంచి ఆహారం పెట్టడం, ఆమెను అన్ని విధాలుగా తయారు చేయడానికి ఎంతమంది హెల్ప్ ఉన్నారండి? ఒక్క ఆమెకు 7 హెల్ప్ ఉన్నారన్నమాట. అంటే మనకి దేవుడు అనుగ్రహించిన హెల్ప్ ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే కాదు, మనకెవరిని ఇచ్చారండి? సంఘ సహవాసము. సంఘములో మనకి ఫెలోషిప్, ఈ యొక్క మనము కూడుకునే ఈ యొక్క చక్కని ఈ సహవాసము ఎందుకు అంటే ఒకరినొకరము సిద్ధపరచుకొనుటకు, ఒకరినొకరము బలపరచుకొనుటకు, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ప్రభు ఈ సహవాసాన్ని అనుగ్రహించినారు. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం, అందులో ఒక చరణం ఉంటుంది. ఏముంటండి? భక్తులారా స్మరించెదము అనే దాంట్లో సంఘము అభివృద్ధిని చెందుటకు ఏమి ఇచ్చారట? సేవకులు దేవుడు అనుగ్రహించినారు. అంటే సంఘములో ఒకరినొకరము ఏం చేయాలి? మనము ప్రేయర్ ఫెలోషిప్లో మనము బలపడాలి, ప్రార్థనలు చేసుకోవాలి. అందుకే స్వస్థత పొందాలంటే దేవుడిచ్చిన ఒక ఆదేశం ఏంటండి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం. సో అందుకని ఈ యొక్క తిమోతి పత్రికలో కూడా పౌలు గారు తెలియజేస్తూ ఒక మాట చెప్పారండి. అది కూడా మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం పేజ్ నెంబర్ 195 అండి. 195 2వ అధ్యాయము 2వ అధ్యాయం 22వ వచనం అండి. పేజ్ నెంబర్ 195 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. చాలండి. ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తూ ఏం రాస్తూ ఉన్నారండి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఏం వెంటాడాలట? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. అంటే ఏ గుంపును తిని వెంబడించాలని చెప్తూ ఉన్నారు? తిమోతి సేవకుడే, మరి తను దైవ సేవకుడుగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ పౌలు గారు ఏం ఆదేశం ఇచ్చారండి తిమోతి గారికి? నీవు ప్రార్థన చేయవారితో కూడా వీటిని వెంటాడు. అంటే ప్రేయర్ గ్రూప్లో, ప్రేయర్ ఫెలోషిప్లో నీవు స్థిరముగా ఉండి విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని నువ్వేం చేయాలి?
వెంటాడాలి. సో కాబట్టి మనకు మనమే సిద్ధపడలేము. అక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు కన్యకను హేగే సిద్ధపరచడమే కాదు, హేగే ఎంతమందిని మరి తన కోసం సెపరేట్ చేశాడండి? ఏడుగురు ఆడపిల్లలను తన కోసం హెల్పర్స్గా మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 7 ఈ హేగే మానిటర్ చేస్తూ ఈ 7 మరి ఎస్తేరు అనే కన్యకను సిద్ధపరుస్తూ పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనము కూడా ప్రార్థనా గుంపులో సిద్ధపడి ఉండాలి. ప్రార్థనలు కలిసి ప్రార్థన చేసే వరంగా ఉండాలి. మరి కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయని మనం రూఢిగా చెప్పవచ్చు. మన జీవితంలో ఎన్నో కార్యాలు చూసాం. ఒంటరి ప్రార్థన ఉండాలి, కలిసి చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అందుకని దేవుడు ఎంత శక్తి సంఘానికి ఇచ్చారంటే సంఘము ఎదుట ఏం నిలువవంటండి? పాతాళలోక ద్వారములు నిలువనేరవు. అందుకే మత్తయి సువార్తలో కూడా ఉంది, భూమి మీద మీరు ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తే దేవుడు ఆ పరలోకంలో దాన్ని బంధించేవారై ఉన్నారు. దేన్ని విడుదల చేస్తే దేవుడు దాన్ని విడుదల చేసేవారై ఉన్నారు. ఏక మనసు. అందుకే ఇక్కడ ఎలాంటి వారితో అని కూడా ఉందండి, పవిత్ర హృదయులై. ఎలాంటి వారితో మనం ప్రార్థన చేయాలట? పవిత్ర హృదయము కలిగి ప్రార్థన చేసే గుంపులో నీ వారితో కలిసి వీటిని వెంటాడు. విశ్వాసం ఎలా వస్తుంది? ప్రేమ ఎలా వస్తుంది? సమాధానం ఎలా వస్తుందంటే వీరితో కలిసి నీ వాటిని వెంటాడు అని చెప్తూ ఉన్నారు. సో కన్యకలుగా ఉన్న మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే పవిత్రురాలైన కన్యకనుగా ప్రభువుకు మనల్ని ఏం చేశారండి? ఆల్రెడీ ప్రదానం చేశారు. ఇప్పుడు మనం పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడుతూ ఉన్నాం. మరి రహస్య జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా? ఎంతవరకు మనం ప్రభువుతో సమయాన్ని గడుపుతూ ఉన్నాం? మనల్ని మనం చెక్ చేసుకునే సమయం ఉందా? అసలు మనం ఎప్పుడు కూడా రోజంతా మనం ఏం చేస్తూ ఉంటామండి? వాళ్ళలో తప్పులు వీళ్ళలో తప్పులు కనిపెట్టడమే సరిపోతుంది కదా. మన జీవితంలో మన జీవితాన్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటే సంవత్సరాల తరబడైనా మనకి చాలదు. సో ముందుగా మనం బాగున్నాము అనే కాన్సెప్ట్లో నుంచి బయటకు రావాలి. ప్రభువా నన్ను సిద్ధపరచు. ఈ ఎస్తేరు అందగత్తే, కానీ ఆమె ఏం చేసిందండి? హేగేకు లోబడి సంవత్సర కాలం సిద్ధపడింది కాబట్టి రాజు యొక్క దయను పొందగలిగింది. అలాగే మనం కూడా బాగున్నాం అన్నీ బాగున్నాం, మాకెందుకండి ప్రార్థన, మాకొచ్చు ప్రార్థన అనుకుంటూ ఉంటారు చాలామంది. స్వనీతి అనేది కూడా చాలా ప్రమాదకరమైన విషయము. సో మనము పక్కవారితో పవిత్రమైన హృదయాలతో కలిసి చేసే ప్రార్థన చాలా బలమైనది. సో ఈ హేగే తనే సిద్ధపరచడమే కాదు, 7 తన కొరకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభువు వారు కూడా ఏం చేశారండి? ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను శోధనలోనికి వెళ్తూ ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నా కోసము ప్రార్థన చేయండి. అందుకే పౌలు గారు కూడా ఏమన్నారు? మా కొరకు ప్రార్థించండి, మేము దుష్టులైన మూర్ఖ మనుషుల చేతిలోండి తప్పించబడినట్టు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నారు. మరి పౌలు గారు ఇంకొక సాక్ష్యం ఇచ్చారు. మరి ఆయన సంఘ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేశారట? విశ్వాసములో ఉన్న లోపాలు తీర్చబడినట్లు రాత్రింబగళ్ళు ఆయన ఏం చేస్తున్నారట? అత్యధికముగా నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. సో ఎలా ప్రార్థన చేయాలి? మామూలు ప్రార్థనలు కాదు. ఎలా చేయాలట? రాత్రింబగళ్ళు అత్యధికముగా మన విశ్వాసంలో ఉన్న లోపాలు తీర్చబడాలంటే అత్యధికముగా దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రభువా నాలోని లోపాలు చూపించు నాయనా, నన్ను సరిచేయి ప్రభువా, ఎక్కడ నేను దారి తప్పిపోతూ ఉన్నాను, రాకడకు సిద్ధపడడానికి నాలో ఏదైతే ఆటంకం ఉందో దాన్ని తొలగించు తండ్రి. నా కుటుంబాన్ని సిద్ధపరచు నాయనా,
అని ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నామండి? మనం ఎప్పుడు చేసే అంశాలే సంవత్సరాల తరబడి అయ్యే మనం చేస్తూ ఉన్నాం. కానీ అయ్యో నా కుటుంబంలోని వారికి సిద్ధపాటు లేదు, ప్రభు ఇప్పుడే వస్తే, ఈ క్షణంలో వస్తే నేను ఎత్తబడగలనా? నా కుటుంబంలో ఎంతమంది దేవుని కొరకు మరి సిద్ధపడి ఉన్నారనే తలంపును మనం కలిగి ఉండాలి. ఎస్తేరు ఆ విధంగా సిద్ధపరచబడింది కాబట్టి హేగే వశములో ఉండి పరిశుద్ధాత్మని యొక్క అధీనములో ఉండి ఆమె సిద్ధపడింది కాబట్టి ఆమె ఏం చేసిందండి? పెండ్లి కుమార్తెగా ఆమె సిద్ధపడింది. సో పెండ్లి కుమార్తెగా సిద్ధపడే వారికి దేవుడు ఇంకా గొప్ప ఆధిక్యత ఇస్తారండి, ఇంకా సిద్ధపాటు ఇస్తారు. అది కూడా ఒకసారి మనం చూసుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము మనం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం లాస్ట్ బుక్ అండి. 19వ అధ్యాయంలో మనం 7వ వచనము మధ్యలో ఏముందండి? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సో మరి సిద్ధపరచబడుచున్న భార్య ఏం చేస్తుందట? తన్ను తాను సిద్ధపరచుకుంది. ఏమండి, ఎవరో వచ్చి సిద్ధపరచట్లేదు. ఏమ్మా నువ్వు సిద్ధపడమ్మా, ఇంకా నువ్వు బట్టలు మార్చుకోలేదు, ఇంకా నువ్వు సిద్ధపడలేదు అంటలేదు. ఈమె ఏం చేస్తుందట? తన్ను తాను. మనము కూడా ఏం చేయాలి? వ్యక్తిగతంగా మనకు మనమే సిద్ధపడిపోవాలి. వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించట్లేదు, వీళ్ళు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించట్లేదు, ఇవన్నీ కూడా కాదు. ఎవరి మట్టుకు వారమే ఏం చేయాలండి? తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ఇలాగూ సిద్ధపరచుకుంటూ ఉంటేనంట 8వ వచనంలో ఏమిస్తారటండి మనకి? మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభువారు ఆమె ధరించుకోవడానికి హేగే శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చారు. ఆ 7 ఆడపిల్లలు ఎస్తేరుకు సహకరించారు. అలాగే ప్రభువు మనకి ఏమిస్తారటండి? ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో మనం ఎప్పుడైతే ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటామో, దేవుని దగ్గర సిద్ధపడుతూ ఉంటామో, నన్ను సిద్ధపరచు నాయన అని ఎస్తేరు ఏ విధంగా వాలంటీర్గా తన్ను హేగే వశానికి అప్పగించుకున్నప్పుడు హేగే ఏం చేశారండి? ఆమెకి ఏం కావాలో అన్ని భోజన పదార్థాలు రాజుగారి కోట నుండి వచ్చేవట, పరిమళ ద్రవ్యాలు రాజుగారి కోట నుండి వచ్చేవట. మరి 7 ఆడపిల్లలు ఆమెకు సహకరిస్తూ ఉన్నారు. సో మనకి కూడా ప్రభువు దగ్గరకు మనం వెళ్తే చాలు, ఆయన ఏం చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు. మనకేమిస్తారండి? పరిశుద్ధుల నీతి క్రియలు. మన క్రియలన్నిటినీ కూడా ప్రభువు ఏం చేస్తారండి? నీతిగా తీర్చేస్తారు. తెల్లని వస్త్రాలు ప్రభువు మనకిస్తారు. ఈ వస్త్రాలు ఎందుకండి? పెండ్లి కొరకు మనము సిద్ధపడడానికి. అందుకే కింద కంటిన్యూషన్ ఏం రాశారు? గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. సో ఆ పెండ్లి విందుకు మనం పెండ్లి కుమార్తెగా మరి సిద్ధపరచబడాలి అంటే కన్యకలుగా ఉన్న మనము ఏ వరుసలోకి రావాలండి? పెండ్లి కుమార్తె వరుసలోనికి రావాలి. కన్యకలుగా ఉన్నవారు పెండ్లి కుమార్తె వరుసలోకి రావాలంటే అందరినీ చూస్తే మనం సిద్ధపడడం అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం ట్రైనప్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, మన జ్ఞానేంద్రియాలు ఎలా ఉండాలట? సాధకము చేయబడి, అంటే ట్రైనప్ చేయాలన్నమాట. ఏం వినాలో అవే వినాలి, ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి, ఏమి చూడాలో అవే చూడాలి. మన జ్ఞానేంద్రియాలను సాధకము చేసుకుంటూ వయస్సు వచ్చిన వారంగా జీవిస్తూ బలమైన ఆహారం తింటూ ఏం చేయాలండి? పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపరచబడినప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా మనం ఏం చేస్తాం? ఆయనను మనం కలుసుకునే వారముగా ఉంటాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచండి. కన్యకలుగా ప్రదానము చేయబడిన మేము
తండ్రి నాయన పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలిగే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.